బిగ్ బాస్ కొన్ని రోజుల్లో ముగింపు అవబోతుంది. బిగ్ బాస్ ఏం చూడమంటావు అసలు? ఫస్ట్ మనము అంటే హైలైట్ అంటే ఏంటంటే ఫస్ట్ సంజన గారు ఏంటి యాటిట్యూడ్ ఏంటి అసలు ఆ యాటిట్యూడ్ కే మైండ్ దిగుతుంది అనమాట. ఏంది నాగార్జున గారు వచ్చి అమ్మ నువ్వు గేట్లు తీసుకొని బయటకు వెళ్ళిపోయి సార్ నేను మారాను సార్ వద్దు సార్ నాకు ఇలాగే ఉంటుంది. మళ్ళీ హౌస్ మేట్స్ వాళ్ళ నాన్న చెప్తా వాళ్ళ కొడుకు చెప్తా ఉన్నాడు ఎవరు ఇమ్మానుల్ అన్న ఆయన చెప్తానంటే లేరు ఆడియన్స్ ఇలాగే తప్పుగా అనుకున్నారమ్మా అంటే నేను చెప్పిన వేళ నేను చెప్తాను మీరు ఏమేం చేసుకోండి అని చెప్పి నేను మాట్లాడుతుంది. సూపర్ అని చూసుకుంటే అదే ఒక లేడీ పుష్పాన్ని చూసినట్టు ఉంది అనమాట నేను నైట్ లో. సూపర్ అదొకటి. అంటే లాస్ట్ మూమెంట్ ఏంటి తను అలా సీరియస్ అవ్వడం ఫైర్ అవ్వడం ఏంటిది అసలు? ఫైర్ లాస్ట్ ఎప్పుడు నామినేషన్ జరిగింది అదే ఇద్దరు కలిసి అలా ఉండడం నాకు నచ్చట్లేదు. నేను పెద్దదాన్ని కదా ఆమె డైరెక్ట్ అంటే ఇంటెన్షన్ ఏంటంటే నేను పెద్దదాన్ని కదా మీ ఇద్దరు అలా కలిసి నైట్ టైం ఉండడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పి ఆమె చెప్పింది అనమాట. ఆమె ఇంటెన్షన్ అది నైట్ లో కూర్చుంటారు అని చెప్తే అది వేరే అవుతుంది అనమాట. జనాలు వేరే తీసుకుంటారు. ఆమె ఇంటెన్షన్ లో ఆమె కరెక్ట్ గా ఉంది కాకపోతే మనకు అర్థమయ్యే రీతిలో వేరే అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి పర్టికులర్ గా అదే ప్రతిసారి చెప్పడం అనమాట. ఎవడో 10 మంది చెప్తే కంపల్సరీ మారాలనుకుంటారు అనుకోరా ఆ మారకూడదు అనుకుందంటే ఆమె ఇంటెన్షన్ అదే అర్థం అనమాట. అది జనాలు అర్థం చేసుకోలేకపోయారు నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. ఆమె ఇంటెన్షన్ ఇదని ఇప్పుడు దాకా నాకు కూడా తెలియదు ఇప్పుడు తెలిసింది. అంటే ఇప్పుడు ఫైనల్ గా అంటే చాలా వరకు అందరూ తనుజ అని అంటున్నారు. అవునవును. ఇప్పుడు మీరు నిజంగా తను కూడా తనుజని వస్తుంది అనుకుంటున్నారా? ఫైనల్ అనుకుంటే వాళ్ళు అనుకోండి వేసుకుంటే వాళ్ళు వేసుకోండి డిమాండ్ పోన్ అనుకోండి కళ్యాణ్ పడాలనుకోండి ఇమ్మాన్ ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయిన నుంచి ఒకటే మాట చెప్తానా ఇప్పుడు ఒకటే మాట చెప్తా. అనిల్ గడ్ ఎప్పుడు మాట మార్చుడు ఇమ్మాలన్న టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నరు ట్రోఫీ తీసుకొని బయటకు వస్తారు గంతులేస్తారు బయట జనాలు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి గేమ్స్ పరంగా? ఇఫ్ ఎనీథింగ్ అక్కడ ఏం జరిగినా కూడా ఇమ్మాలన్న కూడా ఉంటాడు. మీరు చూసారు లేదో ఎక్కడ జరిగినా కూడా ఇమ్మాలన్న ఉంటాను అనమాట. అంటే ఒక అదే మన ఏదో జరిగిందిగా ముందర వచ్చే యోధుడు వెనకలు పోయే కత్తి పొడిచే దేవుడు అని చెప్పి ప్రతి దాంట్లో ఇమ్మాలన్న ఉన్నాడు. ఎందుకంటే అంతే అది సెలబ్రిటీని ఎక్కువ ఫేమస్ చేస్తారు. ఆయన సెలబ్రిటీ అంతా ఆయన బిగ్ బాస్ కి ఒక పిల్లర్ అని ఎప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా పిల్లర్ అంతే. అంటే వీళ్ళు లాస్ట్ మూమెంట్ లో కావాలని ఫైర్ యాడ్ చేస్తున్నారంట స్క్రిప్టెడ్ గా. స్క్రిప్టెడ్ ఏమో తెలియదు భయ్యా. స్క్రిప్టెడ్ అంటారు కొంతమంది అంటే కొన్ని స్క్రిప్టెడ్ అయినా కూడా అవి కొన్ని సార్లు రావన్నమాట. స్క్రిప్టెడ్ అయినా కూడా అవి చెప్పడానికి రావు. స్టేజ్ ప్రాక్టీస్ ఏం కాదు కదా డైరెక్ట్ ఏదైనా ఫ్లో లో చెప్పేయాలి. ఇది స్క్రిప్టెడ్ కాదు మీరు నేను చెప్తాను మరి ఫ్లో లో వచ్చి వేరే వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది తనుజ పేరు వస్తుంది అన్న ఎట్లా ఎవరు చెప్పారు? అనుకునే వాళ్ళు అనుకోండి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోండి వేసుకునే వాళ్ళు వేసుకోండి ఏమైనా చేసుకోండి. ఇమ్మాన గెలుతాడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పా ఇప్పుడు చెప్తాను ఇమ్మాన టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతాడని చెప్పి నా అభిప్రాయం. అది స్టోరీ. మీకు ఎందుకు అలా అనిపించింది? అవు మళ్ళీ అందరూ పొడి చేస్తా అంటే ఎట్లా ఆడతాడు? ఆడాలంటే అక్కడ ఆపర్చునిటీ అనేది రావాలి కదా. ప్రతిసారి పొడి చేస్తాను ఎవరెవరు మరి తనుజ గారు పొడి చేశారు లాస్ట్ టైం మరి డిమాండ్ పరంగా ఆపర్చునిటీ వస్తేనే రిప్లై చేసుకోవడానికి. కానీ ఆ గేమింగ్ పరంగా కాకపోయినా బయట ఏదైనా ఎంటర్టైన్మెంట్ పరంగా తబుల్ జబ్సోడి అని చెప్పి ఏదో కామెడీ పరంగానే ఎక్కడో చోట తీసుకొస్తాను కదా దాన్ని గుర్తించరు కదా. మరి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవడానికి ఉంటుంది. ఆ ఆపర్చునిటీ కాబట్టి మీకు అలా అనిపించింది. విల్ సీ ఈ వీక్ లో అన్న దుమ్ము దులిపేస్తాడు చూడండి అంతే. ఇంకా ఇప్పటిదాకా కెప్టెన్సీ రితి చౌదరి ఇంకా రాలేదు. అవును బిగ్ బాస్ అయిపోయింది. కెప్టెన్సీ రాకపోతే మనం ఏం చేయలేము. అయిపోయింది ఇంకా రాలేదంటే ఎందుకు? ఎవరికి డిమాండ్ పనికి వచ్చింది ఇద్దరు కలిపి ఒకటి లాస్ట్ ఒక రితి చౌదరికి రాలేదంటే చాలా బాధాకరం. అది మీరు ఏమైనా అనుకోండి ఆమెకి కప్పు కొడుతుంది అనుకుంటారా మీరంతా కలిపి? నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి అని అనుకుంటాను. మరి సంజన గారు లాస్ట్ టైమే ఎలిమినేట్ అవ్వాల్సింది కాకపోతే కొద్దిగా ఏదో చేయాలనే ఉందన్నమాట. ఆమె విల్ సీ సంజన గారు కానీ మన ఈయన సుమన్ శెట్టి గారు కానీ చూడాలి మరి ఎవరు వెళ్తారో తెలియదు. మరి Reels, creator app born in India. Your data is safe on Indian server. Telugu creators ki suvarna avakasam. Reels lo మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.